ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. రుచి వార్తలు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు చల్లంగా ఉండాలని కోరుకుంటూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ కాలనీ వాసులు పోచమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. ఆషాఢమాసం ప్రారంభం కాగా అందున మొదటి ఆదివారం కావడంతో సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నేటి ఉదయం నుంచి దేవాలయంలో బ్రాహ్మణోత్తముల సమక్షంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి ఆదివారం కావడంతో భక్తులు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని శాంతినగర్లో దోమల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోచమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున నెత్తిన బోనాలెత్తుకుని డప్పు చెప్పుల మధ్య పురవీధుల గుండా ఊరేగుతూ పోచమ్మ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని కోరుకుంటూ అమ్మవారికి వండిన బోనం నైవేద్యాన్ని సమర్పించారు. డీజే సౌండ్ల మధ్య యువకులు, మహిళలు నృత్యాలు చేస్తూ పోచమ్మ దేవాలయానికి తరలివచ్చారు. అదే తెలవాలి అక్కడికి దేవుని
తంగళ్లపల్లి మండల కేంద్రంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎస్ఐ సుధాకర్తో కలిసి వాహనాలను రూరల్ సీఐ మొగిలి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మొగిలి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. వాహనాలకు ముందు వెనుక తప్పకుండా నెంబర్ ప్లేట్లు ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మండల కేంద్రంలో మన గవర్నమెంట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు సాయంత్రం వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైనా తాగి వాహనాలు నడిపినా, లేకుంటే కాగితాలు లేకుండా సరైన డాక్యుమెంట్లు లేకుండా వాహనాలు నడిపినా పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఈ సందర్భంగా నేను వాహనదారులకు సూచించేది ఏంటంటే కంపల్సరీ హెల్మెట్ ధరించండి. హెల్మెట్ మీ ప్రాణాలు కాపాడుతుంది. బండికి డాక్యుమెంట్లు తీసుకోండి. తాగి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ నడపద్దు. తాగి నడపడం వల్ల మీకు, మీ కుటుంబాలకు మరియు అమాయకులు బలవుతారు. మీరు ఎవరైనా తాగి దొరికితే మాత్రం కంపల్సరీ మేము కోర్టు పంపించి కఠిన శిక్ష పట్టేట్టు చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. మీ వాహనాలు కండిషన్ ఉండేట్టు చూడండి. మళ్ళీ ఈ టర్నింగ్ల కాడ కొద్దిగా జాగ్రత్త నడపాలి. యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ మా తరఫున కొన్ని సూచనలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశాలు నిర్వహించాలని, కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిసి మాట్లాడడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కరమనేని చక్రధర్ రెడ్డి ఖండించారు. ముస్తాబాద్ మండలం తెర్లు మధ్యలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. గత ప్రభుత్వం తెలంగాణ విభజన హామీలు నెరవేర్చకుండా సమస్యలను పరిష్కరించలేదని, ఆ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపి 2 రాష్ట్రాల మధ్య ఐక్యత చాటారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోని సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నేడు పరిష్కారం చేస్తున్నారని అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు సమావేశాలు నిర్వహించడం లేదని, 10 ఏళ్లు అధికారంలో ఉండి దోచుకోవటమే టీఆర్ఎస్ నాయకుల పనిగా మారిందని ఆరోపించారు. ప్రజారంజక పాలనతో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక గులాబీ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, 10 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి సంక్షేమం గత 6 నెలల్లో జరగడం చూసి జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా గులాబీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని ఎడల తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు, మాజీ పోతుగల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు మామిండ్ల శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్, యడమల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్, నాయకులు ఏనుగు రామచంద్రరావు, మల్లయ్య, రాజేశ్వరరావు, సుద్దాల దేవయ్య తదితరులు కలరు. అన్నాక 1 నెలల ఇప్పుడు 6 నెలల రుణమాఫీ ఏ విధంగా చేస్తా అంటారు. అదే గృహజ్యోతి, మన మహాలక్ష్మి, అదేవిధంగా రైతు భరోసా. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ప్రతి క్లస్టర్ల మీటింగ్ పెట్టి రైతు భరోసా అందరు రైతుల వాళ్ళ తీసుకొని అభిప్రాయం తీసుకొని వారు ఆ విధంగా గంత ముందుకెళ్తుంటే వీళ్ళకి ఏది కనబడతలేదా? ఇంత ఈ విధంగా మాట్లాడైతే చాలా బాధాకరము. ఇసుంటి వాళ్ళు 5 ఏళ్ళ 10 ఏళ్ళలో ఏం చేసినో వాళ్ళకి ఆలోచన ఉండాలి. వాళ్ళు చెయ్యక ఇవన్నీ మంది మీద ఈ విధంగా మాట్లాడడం అయితే బాగా ఘోరం అనిపిస్తుంది. ఇసుంటి మంత్రి గారు కూడా మొన్న మాట్లాడతాడు. ఆ మాజీ మంత్రి కేటీఆర్ గారు అక్కడికి పోయి జగిత్యాలకు పోయి వాడు వీడు అని మాట్లాడతాడు. అది కనీసం మనకి ఇంగిత జ్ఞానం ఉందా? అసలు ఒక మాజీ మంత్రి అయి ఉండి కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వాడు వీడు మాట్లాడతాడు, చిల్లరగాడు వాడు వీడు పోతాడు అని మాట్లాడితే వానికి ఒక మానవత్వం ఉంటే వాడు 5 ఏళ్లలో ఏం చేసిండు, ఒక సర్పంచ్ని ఏం పట్టించుకుంటూ 5 ఏళ్లలో ఒక కనీసము అపార్ట్మెంట్ ఇవ్వలే. అది కనీసం అపార్ట్మెంట్ ఇవ్వకుండా ఆ విధంగా చేసుడైతే చాలా బాధాకరము. అసలుంటిది మేము ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలే. అసలుంటి మాజీ మంత్రి ఇవాళ అక్కడిక్కడికి పోయి మేము మాజీ సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు ఇక ముందుండి మేము నడిపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు ఈ 2 నెలల్లో రుణమాఫీ రైతు భరోసా
లక్ష్మి గృహ భరోసా ఇవి ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. మరి నిన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పిలిచి మరి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందాలు, కొన్ని ఆస్తుల పంపకాలు, కొన్ని గ్రామాల పంపకాలు, ఎన్నో విభజన తర్వాత ఎన్నో ఇష్యూలు ఉన్నాయి. మరి ఆ ఇష్యూలన్నీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుందామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారిని ప్రజా భవన్ పిలిచి నిన్నటి రోజున ఏదైతే మీటింగ్ పెట్టిండో దాన్ని ఓర్చుకోలేక కేసీఆర్, కేటీఆర్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేక ఈరోజు వాళ్ళ కలయికను ఒక తప్పు కలయికగా, ఒక అవినీతి కలయికగా వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ వేసి చెప్తున్నారు. గతంలో మీరు జగన్తో మీరు సత్సంబంధాలు పెట్టుకొని మీరు పలుమార్లు కలిశారు, కానీ ఒక్క విషయం కూడా కొలిక్కి రాలే. ఆస్తుల పంపకాల విషయంలో కానీ, హద్దుల విషయంలో కానీ, అదేవిధంగా మన కొన్ని గ్రామాల విలీన విషయంలో కానీ ఏమీ జరగలేదు. మీ స్వార్థ రాజకీయాలు మాట్లాడుకొని, మీ విషయాలు మాట్లాడుకొని, మీరెట్లా నెగ్గాలే మాట్లాడుకున్నారు తప్పితే ప్రజలను ఏ విధంగా మోసపరిచి ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి మనం రావాలి, ప్రజలకు ఏ మభ్యపెట్టి మాటలు చెప్పి రావాలని మాట్లాడుకున్నారు తప్పితే ప్రజల గురించి మీరు మాట్లాడలేదని గత 5 సంవత్సరాల్లో మీరు చేయకపోవడం వల్లనే ప్రజలందరికీ అర్థమైంది. మరి ఈరోజు ఇది ప్రజాపాలన, మీది కుటుంబ పాలన, ఇది ప్రజలకు మంచి చేసే పాలన కాబట్టే ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు పక్క ముఖ్యమంత్రిని పిలిచి ఈరోజు సమస్యలపై ఒక కమిటీ వేసుకొని దానికి ఇరు రాష్ట్రాల పెద్దలుగా ఇద్దరిని పెట్టి సమస్యలను కొలిక్కి తీసుకురావడానికి ఆలోచన చేస్తే మరి మీరు ఓర్వలేక ఈరోజు ఒక తప్పుడు ప్రచారం, విష ప్రచారం మీరు చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే వారు మీలాగా దాచుకుందామో అని మీటింగ్ పెట్టలే. ప్రెస్ వాళ్ళ ముందు చెప్పి లైవ్లో పెట్టి మరి కలిసి ఇరు రాష్ట్రాలు సత్సంబంధంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అభివృద్ధి చెందాలి అని ఒక మంచి ఆలోచనతోటి, ఒక ఉద్దేశంతో ఈరోజు వారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రజలకు ముందే చెప్పారు, మేము మీటింగ్ పెట్టుకుంటాం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నాం, మంత్రులు కలుస్తున్నారు, ఉప ముఖ్యమంత్రులు కలుస్తున్నారని ముందే క్లియర్గా చెప్పి కలిశారు. అది మరి ఎలా తప్పవుతుందో మాకైతే అర్థం కావడం లేదు. ఒక మంచి దిశగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని తీసుకుపోతున్నారని ప్రజల్లో మన లోక్సభ ఎలక్షన్లలో తెలిసిపోయింది. మీకు గుండు సున్నా వచ్చింది. కేసీఆర్ గారు అన్నారు, నన్ను ఓడగొట్టినందుకు ప్రజలు బాధపడుతున్నారని. మరి లోక్సభ ఎలక్షన్లలో మళ్ళీ ఎట్లా ఓడగొట్టినరు? 10 సీట్లలో మీకు డిపాజిట్లు రాలేదు అంటే మీ పార్టీ పరిస్థితి ఏంటో మీకే అర్థం కావాలి. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ అన్నిట్లలో కానీ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుంది. ఇటు కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఒక ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడొస్తాయని వేచి చూస్తున్నారు. ఈరోజు అవినీతిమయం చేసిండ్రు, ఎలక్షన్లు పెట్టలేని పరిస్థితి ఉన్నది, ఖజానా ఖాళీ చేసిండ్రు, రూపాయి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇబ్బంది పడుతూ రూపాయి అప్పు తీసుకొస్తూ గవర్నమెంట్ నడిపిస్తూ ఒక చక్కదిద్దే ఆలోచనలో వారు ఉన్నారు. మీరేమో అధికార పార్టీని కూలదోయాలి, కూలిపోతుంది అని మీరు విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే కాంగ్రెస్ సటావ్ డౌన్ అంటున్నారు. ఎందుకయా? ఏం చేసిందని? ఎక్కడ అవినీతి చేసిందా? కాంగ్రెస్ వచ్చిన ఈ 7 నెలల్లో 8 నెలల్లో ఎక్కడ అవినీతి మీకు కనబడ్డదా? ఎక్కడ కమిషన్లు తీసుకున్నారా? ఎక్కడన్నా మోసం చేసిండ్రా? ఎందుకు డౌన్ ఎందుకంటున్నారు? మీరు అన్ని ధర్నాలు ఎందుకు చేస్తున్నారు ధర్నాలు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మీరు ఈరోజు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేస్తున్నారు? నేను ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ఎంలో ఫామ్ హౌస్లో బండి మనం వారికి 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చింది, 5 సంవత్సరాలు మనం వేచి చూడాల్సిందని ఆయన అంటాడు. మళ్ళీ వచ్చి ఇక్కడ ధర్నాలు చేయాలంటాడు. దేనికి ధర్నాలు చేయాలని నేను అడుగుతున్నా. ఈరోజు ఆగస్టు 15 లోపల రైతులకు రుణమాఫీ చేస్తారని వారు మాట చెప్పారు. ఆ విధంగా అడుగులేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. గృహలక్ష్మి కానీ ఈ పథకాలన్నీ కూడా రేపు ఇంటి పథకం, గృహ లక్ష్మి కానీ, రైతు
రైతు భరోసా కానీ మహాలక్ష్మి పథకం కానీ 3 పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందించాలన్న ఆలోచనతో వారు ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. 100% రానున్న 3-4 నెలలలో ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు. దాన్ని తట్టుకోలేక ప్రజాభిమానం పొందుతారు. ప్రజల అభిమానాన్ని పొంది స్థానిక సంస్థలలో మళ్ళీ వీళ్ళు ముందుకొస్తారు అనే ఒక ఆలోచనతో ఒక దుష్ప్రచారం ఈరోజు మొదలుపెట్టిండు. సోషల్ మీడియాలో చూస్తే మీ వెంబడ తిరిగేది ఒక్కలే. వాళ్ళే ఇటు కేటీఆర్ ఇంట్లో ఉంటారు, ధర్నాలో ఉంటారు, బస్ రోకలలో ఉంటారు, అన్నిట్లలో వాళ్ళే 5-6 ఉంటారు పెయిడ్ ఆర్టిస్టులు. మళ్ళీ వాళ్ళే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మీరు ఇలా కేటీఆర్ గారు కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీపై విషం చల్లడానికి సోషల్ మీడియా కొంతమందిని పెట్టి ఈరోజు నడిపిస్తున్నారు. పొద్దున్న లేవగానే కాంగ్రెస్ పార్టీ పైనే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, కానీ ఈ విధంగా మీరు చేయడం మాత్రం చాలా సందర్భంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే భరోసా ఇచ్చిందో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏం కూడా మాట్లాడటం లేదు ఈరోజు. ఎందుకంటే చేసి చూపించాలి. ఏవైతే మాటలు చెప్పామో అసెంబ్లీ ఎలక్షన్లో అవన్నీ కూడా చేసి చూపాలని ఒక ఆలోచనతో వారు ఈరోజు ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కవితక్క కూడా మరి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఈరోజు 3 నెలల పైన అయింది. 100 రోజులు దాటింది, బెయిల్ రావడం లేదు. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలు కూడా. వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ల పైన ఇంత అవినీతి చేసి కోట్ల రూపాయలు గడించి మన లిక్కర్లో కూడా ప్రజలను నడ్డి విరిచి లిక్కర్ రేటు పెంచి ప్రజలను మోసం చేయడం ఒక ఆలోచన ఏదైతే కవిత గారు చేశారో మరి ఈరోజు ఈడి దొరకబట్టి జైల్లో పెడితే మరి దాని మీద మాట్లాడరు. సిరిసిల్ల పట్టణంలోని 36వ వార్డు వెంకంపేటలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పోచమ్మ మైసమ్మ తల్లులకు ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు. వెంకంపేట ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు కల్లూరి రాజు ఆధ్వర్యంలో సుందరయ్య నగర్లోని మైసమ్మ తల్లికి మరియు వెంకంపేటలోని పోచమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు అంబాల మల్లేశం, అధ్యక్షులు బొల్లి అంబదాస్, ఉపాధ్యక్షులు శేఖర్, మనోహర్ రాజు, శ్రీనివాస్, నజీర్ తదితరులున్నారు. మన ఇంటికి అన్నే కూర్చుంటాం అందరం సభ్యులం. తంగలపల్లి గ్రామం ఇందిరానగర్ కు చెందిన బోళబత్తిని రాజేశం గత వారం క్రితం అనారోగ్యంతో మరణించగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తంగలపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. మృతుడు రాజేశం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మాజీ ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి 50 కిలోల బియ్యాన్ని వితరణగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నెరళ్ల నరసింగంగౌడ్, మాజీ ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపెల్లి ఆనందం, పొన్నాల పరశురాం, యూత్ అధ్యక్షులు చుక్క శేఖర్, సుద్దాల కరుణాకర్, బండి పరశురాం, పయ్యావుల శ్రీను, ఉమాశంకర్, మామిడాల విజయ్, తౌటి శివ తదితరులున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడగా ఈ రోజు వేములవాడ రాజనక్షత్రంలో భక్తులు భారీగా బార్లు తీరారు. నేటి ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో రాజనక్షత్రం కిటకిటలాడింది. తమ కుటుంబ సభ్యుల్ని, వ్యాపారాలు చల్లగా చూడాలని రాజనను వేడుకున్నారు. బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని కుటుంబాలను విడిచి గల్ఫ్ దేశానికి వెళ్లిన కార్మికుల బ్రతుకులు గాలిలో కలుస్తున్నాయి. పొరుగు దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన వలస జీవుల మృతదేహాలను స్వదేశానికి త్వరితగతిన తిరిగి తీసుకొచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇండియా ఎంబసీ చొరవ చూపి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ముస్తాబాద్ సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్ కోరారు.
మండల వెంకయ్యకుంటకు చెందిన పిట్ల మహేష్ జీవనోపాధి కొరకు సౌదీ దేశానికి వలస వెళ్లారు. సౌదీలో పిట్ల మహేష్ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. గత 12 సంవత్సరాలుగా సౌదీ వెళుతూ ఈ మధ్య కాలంలో 5 నెలల క్రితం గల్ఫ్ దేశం నుంచి ఇండియాకు వచ్చి తిరిగి 5 నెలల క్రితం సౌదీకి వెళ్లిపోయాడు. కాగా శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆ కుటుంబాన్ని ముస్తాబాద్ గల్ఫ్ సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు డిటి నరసింహులు, పుల్లూరు రవి, గల్ఫ్ కార్మికులు ఇంటికి వెళ్లి ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలస వెళ్తున్న కుటుంబాల్లో అప్పులు, ఆందోళన, ఇబ్బందులతో ఇటీవలి గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని, పని ఒత్తిడి, వీసా మోసాలు, వాతావరణం అనుకూలించకపోవడం తదితర కారణాలతో మృత్యు ఘటనలు పెరిగిపోతున్నాయన్నారు. సౌదీలో మృతి చెందిన మహేష్ మృతదేహాన్ని విదేశాంగ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని త్వరగా ఇండియాకు వచ్చేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా త్వరగా అందించాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అంటే బలవంతంగా పోలేక ఏం కాలేగా సంపాదిస్తానే వేయండి ఆయన మరి అదే అన్నాను ఏం చేయలేదు. అర్థమైంది. ఎందుకు ఏడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకే నేను లేనా? ఎందుకు అయింది? ఏం చెప్తుందని మన చేతులు బాధ ఉంటుంది కాబట్టి నువ్వు ధైర్యం చెప్పాలి. ఈరోజు ముస్తాబాద్ ఆంధ్ర గ్రామైన వెంకయ్యకుంట గ్రామవాసి ఏదో 4 రూపాయలు వెనకేసుకున్నాము, అప్పు అయింది, సక్కయిందని చెప్పి బయట దేశం బతుకుదురు కోసం దుబాయో, బొగ్గుయో, బాయో అని పోతే ఈరోజు ఎక్కిరించినటువంటి వ్యవస్థ ఆయనకు పాపం హఠాత్మతు ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది సౌదీలో బేస్తారం రోజు. ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించేది కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, తొందరగా ప్రయత్నం చేయాలని చెప్పి మన కేంద్ర విదేశాంగ మంత్రులకు మరియు యొక్క రాష్ట్ర ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకున్నాం. అలాగే చనిపోయితే ఎవరైనా చనిపోయినారో వాళ్ళకు మన ముఖ్యమంత్రి వారిలు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నారు. సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తామన్నారు. మన ఇద్దరు కూడా ఇచ్చారు వల్ల. అదేవిధంగా ఇలాంటి గరీబు అప్పు సప్పు చేసిపోయిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా తొందర చొరవ తీసుకొని ఇవ్వాలని చెప్పి మా యొక్క మనవి చేస్తున్నాం. ఎంత తొందర ఇస్తే అంత మంచిది. ఎందుకంటే చాలామంది పిట్టలు లేక రాలిపోతున్నారు. ఇక్కడ పనులు లేక, వర్షాలు లేక, ఇది లేక అప్పు సప్పు చేసి బయట దేశం బతకపోతే దిక్కుతోచిన రీతిలో చనిపోతే తెచ్చడానికి కూడా కష్టమవుతుంది. అక్కడ ఎంబీసీలో కూడా మన తెలుగు వారిని నియమిస్తే బాగుంటుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాలకు ప్రత్యేకంగా వినియోగిస్తాం. ఇప్పుడు కాదు, గత 25 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. ఏ ప్రభుత్వం కూడా మన తెలుగుని భారత రాయబారి కార్యంలో పెట్టలే, ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు నియమించలేదు. వారిని ప్రత్యేకంగా మన ప్రభుత్వాన్ని చెప్తున్నాం, ప్రతి భారత రాయబారి కార్యాలయంలో తెలుగుని నియమించాలని కోరుతున్నాం. ఎందుకంటే చనిపోతే ఏ విషయం ఏది కూడా మాకు తెలుస్తలేదు. ఎప్పుడు వద్ద డెడ్ బాడీ ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పుడు మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయ్యి డెడ్ బాడీ పంపుతారనేది కూడా తెలియలేకపోతుంది. కంపెనీల నుంచి మన తెలుగు వారు అయినటువంటి వెంట మాకు ఇన్ఫామ్ అవుతుంది, ఎప్పుడు బాడీ వస్తుంది, ఎప్పుడు ఏదైతే అని చెప్పి తెలుస్తుంది. అలాగే ముందుగా ప్రభుత్వం తెలియజేసేది 5 లక్షల ఎక్స్గ్రేషియా మాత్రం అతి తొందరలో ఇవ్వాలని చెప్పి మా యొక్క మనం కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.